కూటమి ప్రభుత్వమే, కానీ హవా మొత్తం వైసీపీదే అక్కడ. ఎందుకు అలా జరుగుతోంది? కారణాలు ఏవై ఉంటాయి? అటు నుంచి ఇటు ఆపరేషన్ ఆకర్ష్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. కానీ ప్రత్యర్థి పార్టీని కట్టడి చేయడంలో ఎందుకంత ఫెయిల్యూర్? కూటమి పార్టీలోని వేరు కుంపట్లే ఇందుకు కారణమా? ఇంతకీ ఎక్కడిది పరిస్థితి? తెలియాలంటే వాచ్ ఈ స్టోరీ. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కాలానికి దగ్గర పడుతోంది. అనేక ప్రాంతాల్లో వీరు పట్టు సాధిస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. పల్నాడు జిల్లాలో దాదాపు అన్ని సెగ్మెంట్లలోనూ కూటమి పార్టీ లీడర్లు ఇటు పొలిటికల్ గా అటు ప్రభుత్వ పరంగా పట్టు సాధిస్తున్న పరిస్థితులు. అయితే ఈ జిల్లాలోని ముఖ్యమైన నర్సరావుపేట, మాచర్ల ప్రాంతాల్లో మాత్రం అలాంటి సీన్ కనిపించడం లేదంటున్నారు. పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ లీడర్లు తమదైన స్టైల్లో పార్టీ క్యాడర్ని పటిష్టం చేసుకునే యత్నం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలను సైతం ఇటువైపునకు ఆకర్షితులను చేయడంలో విజయం సాధిస్తున్నారు. అయితే నర్సరావుపేటలో మాత్రం కూటమికి అనుకూల వాతావరణం ఏమంత గొప్పగా కనిపించడం లేదంటున్నారు. గత ఎన్నికల టైంలో టీడీపీ ఇక్కడ గెలిచిన ప్రస్తుత పరిస్థితులు మాత్రం వైసీపీకే అనుకూలంగా కనిపిస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో వైసీపీ కంటే కూటమి పార్టీలే పటిష్టంగా ఉంటే ఒక్క నర్సరావుపేటలోనే ఇలా ఎందుకు జరుగుతుంది అన్న చర్చ నడుస్తుంది. ఇక్కడ కూటమి పార్టీల అంతర్గత వర్గాల్లోనూ ఈ చర్చ జోరుగానే సాగుతుందట. నర్సరావుపేట విషయంలో టీడీపీ అధిష్టానం ఇప్పటికీ పలుమార్లు స్థానిక నేతలను పిలిపించి మాట్లాడిందట. అంతేకాదు పార్టీ పటిష్టత వ్యవహారంలోనూ గట్టి చర్యలు చేపట్టాలని కోరారట. అయితే నానాటికి కూటమి పార్టీలో ఐక్యత తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీలో తమ భవితవ్యం ఏంటో అర్థం కావడం లేదని వాపోతున్నారట స్థానిక తెలుగు తమ్ముళ్ళు. ఎందుకు కారణం ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న అరవింద్ బాబు తీరేనంటున్నారు. ఈయన ఇతర నేతలను కలుపుకుపోవడంలో పూర్తిగా వెనుకడుగు వేస్తున్నారని వాపోతున్నారు కార్యకర్తలు. తానేంటో తన వర్గం నేతలేంటో అన్నట్టుగా ఈ ధోరణి కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక టీడీపీ లీడర్. పైకేమో మనమంతా ఒకటేనంటారట. అది లోలోన మాత్రం సామాజిక వర్గాల వారిగా భారీ ఎత్తున విభేదాలు నడుస్తున్నాయట. దీంతో ఎవరికి వారి యమునా తీరి అన్నట్టుగా ఇక్కడ వ్యవహారం సాగుతుందని చెబుతున్నారు. దీంతో ఏదైనా కార్యక్రమం జరిగితే కూటమి నేతలు కలిసికట్టుగా హాజరైన దాఖలాలు లేవు. దీన్ని బట్టి ఇక్కడ వీరి మధ్య ఎంత ఐక్యత ఉందో ఊహించుకోవచ్చంటున్నారు కార్యకర్తలు. నర్సరావుపేట ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడానికి ఇటీవలి ఎంపీపీ ఎన్నికలే ఒక ఉదాహరణగా చెబుతున్నారు విశ్లేషకులు. పార్టీ సంగతి అటుంచి తన వర్గాన్ని కాపాడుకోవడంలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విజయవంతం అవుతున్నారని అంటున్నారు. వైసీపీ నిర్వహించిన ఫీజు పోరులో గోపిరెడ్డి స్థానిక విద్యార్థులను మొబిలైజ్ చేయడంలో గొప్పగానే సక్సెస్ సాధించారన్న మాట వినిపిస్తోంది. క్యాంపు రాజకీయాలే కావచ్చు, మరేదైనా కార్యక్రమాలు కావచ్చు, నియోజకవర్గంలోని ఇతర వైసీపీ నేతలను ఆకర్షించడంలో కూటమి లీడర్లు సక్సెస్ అవుతున్నారు. కానీ నర్సరావుపేట ఎంపీపీ ఎలక్షన్ల వ్యవహారం చూస్తే అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు. ఎమ్మెల్యే ఎంత చొరవ చూపినా ఆయనకు సహకరించడానికి ఇక్కడ కూటమి లీడర్లు సిద్ధంగా లేనట్టు సమాచారం. పార్టీ ఒకటే కానీ వర్గాలు మాత్రం 2-3గా ఉన్నట్టు తెలుస్తోంది. దానికి తోడు కూటమిలో వివిధ పక్షాలు ఒకే వేదికపై రావడానికి ఇష్టత చూపకపోవడంతో వైసీపీ తన హవా కంటిన్యూ చేస్తుందట. ఇక మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఎన్నికల ఫలితాల వరకు పటిష్టంగానే కనిపించారు. కానీ రిజల్ట్స్ తర్వాత ఆయన పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదని సమాచారం. ఎందుకు గల కారణాలేంటని ఎవరికి వారు విశ్లేషించుకుంటున్నారట. రాజకీయంగా ప్రభుత్వ పరంగా ఇతర ప్రాంతాల్లో కూటమి పటిష్టత ఎలాగున్నా మాచర్లలో మాత్రం తీవ్ర నిరాశజనకంగా ఉన్నట్టు తెలుస్తోంది. సొంత పార్టీ కార్యకర్తలే తీవ్ర నిరాశ నిస్పృహలు కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మెజార్టీ తీసుకురావడంలో మాచర్ల నియోజకవర్గం మంచిగానే సక్సెస్ సాధించింది. కానీ స్థానిక రాజకీయ స్థితిగతుల్లో పట్టు సాధించడంలో మాత్రం ఇంకా వెనుకంజలోనే ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. మరి ప్రస్తుత పరిస్థితులను ఎలా కంట్రోల్ చేస్తారు, ప్రత్యర్థి వర్గానికి చెందిన నేతలను ఎలా కట్టడి చేస్తారన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగానే ఉందట. అసలే కూటమి అంటే ఏకపార్టీ కాకపోవడం, టీడీపీలోనూ రకరకాల వర్గాలుగా తయారు కావడంతో సమస్య జటిలంగానే ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.
ఏదండి ఆ పల్నాడు పౌరుషం అంటూ కూటమి పార్టీల కార్యకర్తలు తమ పై స్థాయి నాయకులను నిలదీస్తున్నారట. వైసీపీకి అంత సీన్ ఇవ్వకుండా ముందుకెళ్లాలంటే వీరిలో వీరికి మొదట ఐకమత్యం కావాలని కామెంట్ చేస్తున్నారట. అలా జరిగితేనే ఇక్కడ కూటమి భవిష్యత్తు బలపడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంత కూటమి నేతల్లో ఎలాంటి మార్పు వస్తుందో చూడాలంటున్నారు కూటమి పార్టీల కార్యకర్తలు. For more videos like this, subscribe Big TV channel.